ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. మన సూర్యాపేట జిల్లా అనేక పోరాటాలకు వారసత్వాన్ని ఇచ్చినటువంటి జిల్లా. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొనసాగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళంతా కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఏదైతే ఈ సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్ళాలని నిర్ణయించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో మళ్ళీ మార్చి దాన్ని యాచారం, మాల్, మరిగూడ, నాంపల్లి, గుర్రంపూడు, హాలియా మీదుగా దామర్చెల్ల నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి మళ్ళీ నిర్ణయం చేశారు. అయితే మేము ఈ ప్రభుత్వాలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏ నిర్ణయం అయితే కొనసాగిందో ఆ నిర్ణయం చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని మార్చిన వాళ్ళు ఎవరు అన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేను ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ రాజకీయ పార్టీలైతే ఇవాళ ఈ ఆలోచనని మార్చినారో, రాజకీయ పార్టీలకు అతికొండ, లేకపోతే మిర్యాలగూడ, లేకుంటే విజయవాడ అంటే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ పోరాటాల వారసత్వానికి పుణికి పుచ్చుకున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు. అదేవిధంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు కూడా ఇక్కడే ఉంటారు. వీళ్ళిద్దరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ట్రైన్ మార్గం కనుక తిరిగి మన ప్రాంతం గుండా వెళ్ళిపోకపోతే మీరు ఈ ప్రాంతానికి బాధ్యత వహించినా కూడా అది నామమాత్రంగానే ఉంటుందన్నది మీ గుర్తు చేసుకోవాలి. అది మీ నైతిక విలువలకు భగ్నం కలుగుతుంది, మీ అస్తిత్వానికి భగ్నం కలుగుతుంది అన్నది వీళ్ళిద్దరూ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే మీకు తెలియకుండా ఈ మార్గం మళ్ళీంది అన్నది అది అబద్ధం అన్నది నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ప్రజాప్రతినిధుల ద్వారా ఇదైతే పక్కకు పోయిందో అదే ప్రజాప్రతినిధులు తన ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకొని తిరిగి సూర్యాపేట ప్రజలకు ఆ లైన్ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి